హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి క్యారెట్తో బిర్యానీ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఇష్టంగా తింటారు. క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చూస్తే తినేస్తారండి. అలా రెసిపీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ ఇట్టిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకోవాలండి. చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. ఇవి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే బిర్యానీ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవి ఒక 6 అవర్స్ ముందు నేను నానబెట్టుకున్నానండి. 2 కప్స్ క్యారెట్ తురుము వేసుకోవాలి. మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటే అంత తురుము వేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 2 కప్స్ క్యారెట్ తురుము సరిపోతుందండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఓసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాస్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే 2 గ్లాసుల రైస్ తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. బాస్మతి తీసుకుంటున్నానండి. బాస్మతికి అయితే 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్కి అయితే 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మసులుతున్నప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మగ్గిందో లేదో చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇంకొక 1 మినిట్ మగ్గితే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దాం. 1 మినిట్ తర్వాత ఇక్కడ చూడండి, మగ్గిపోయిందండి. రైస్ అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఏదైనా కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి. ప్లెయిన్గా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.